తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మరికొద్దిసేపట్లో ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారి ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కలవబోతున్నారు. అపాయింట్మెంట్ ఖరారైంది. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీకి ఇటు గవర్నర్ తమిళసై కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సీఎం రేవంత్ భేటీ కంటే ముందే ప్రధానితో గవర్నర్ తమిళసై సమావేశం కాబోతున్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రధానికి నివేదికను అందించబోతున్నారు. ఒకసారి రేవంత్, బట్టి ఢిల్లీ టూర్పై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ ఏంటి? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఢిల్లీ రాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫిక్స్ అయింది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే రాష్ట్రాన్ని ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి. తెలంగాణకి గత ప్రభుత్వం దాదాపుగా అప్పులు గుబ్బులో నింపేసింది రాష్ట్రాన్ని. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి స్పెషల్ గా నిధులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోరబోతున్నారు. దాదాపు 20 అంశాలకు సంబంధించి ఒక నివేదికను తీసుకొని ఢిల్లీకి వస్తున్నారు. 20 అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అలాగే గతంలో విభజన సమయంలో రావాల్సినటువంటి హామీలు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధానమంత్రితో ప్రధానంగా చర్చ ఉంటుంది. జిఎస్టి, అలాగే ఎఫ్ఆర్బిఎం పరపతి పెంపు, దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి, మిషన్ భగీరథకి సంబంధించి పలు లోపాలపై గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా ఎండకట్టేందుకు ఆ ప్రభుత్వం మీద ఒక రకంగా కంప్లైంట్ కూడా, ఒక ఫిర్యాదును కూడా ప్రధానమంత్రికి ఇవ్వబోతున్నారు. మరి రేవంత్ రెడ్డితో పాటు ఇక మల్లు బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం ఆయన కూడా ఉంటారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్నింటినీ ప్రధానికి వివరించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రిని కలవాల్సి ఉంటుంది. మరి అందులో భాగంగానే ఈ రోజు తొలిసారిగా ప్రధానమంత్రిని కలబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఇంకా షెడ్యూల్ అయితే ఇంకా టెంటేటివ్ లోనే ఉన్నాయి షెడ్యూల్. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కాబట్టి 12కి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తారు. 3 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. 4 గంటలకి ప్రధానమంత్రిని కలుస్తారు. ప్రధానమంత్రితో దాదాపుగా గంట సేపు మీటింగ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రం, అధిక ఆదాయం వచ్చే రాష్ట్రం, ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ దీని మీద ఫోకస్ బాగా ఉంటుంది కేంద్రానికి. ఇక్కడ పరిస్థితుల మీద, ఇక్కడ ఆర్థిక పరిస్థితుల మీద కూడా వీటన్నిటికి సంబంధించి ప్రధాని కూడా ఎక్కువసేపు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక రాజకీయపరమైన అంశాలకు సంబంధించి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిని కూడా ప్రధానికి వివరించిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీని కలుస్తారు. కొత్త ఇన్ఛార్జి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని హైకమాండ్ అపాయింట్ చేశారు. మరి ఆమెను కూడా మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఈ నెల 2వ తేదీన, వచ్చే నెల 2వ తేదీన దీపాదాస్ మున్షి పర్యటన ఉంది తెలంగాణలో. మరి ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు సంబంధించి అంశాలు కూడా డిస్కషన్కి వస్తాయి. దాంతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన జాబితా కూడా తీసుకొస్తాం. దానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి అప్రూవల్ కూడా తీసుకుంటారు. ఇక చివరి అంశం లోక్సభ ఎలక్షన్స్ ప్రిపరేషన్స్ ఆల్రెడీ ఇక్కడ జాతీయ పార్టీలు స్టార్ట్ చేసేసాయి. ఇటు ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా. మరి కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక, ఒక స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి చాలా పెద్ద స్ట్రాటజీతో వెళ్తున్నాయి. ఎందుకంటే ఈసారి గతసారి 350 సీట్లు గెలుపొందినటువంటి బీజేపీ ఈసారి 350 మీద కాన్ఫిడెన్స్ లేదు, అన్ని వస్తాయని. ఈ నేపథ్యంలో ఇంకా సరికొత్త వ్యూహంతో కొత్త ఫేసెస్ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ కూడా దానికి ధీటుగా ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి లోక్సభ అభ్యర్థుల ఎంపిక, వారి క్రైటీరియా, గెలుపు అవకాశాలు, వీటన్నిటికి సంబంధించి సర్వేల ఆధారంగా ఎంపిక చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ కొంత మార్గనిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. మరి కీలకమైన నేతలందరూ కూడా ఆయన ఈరోజు కలుస్తారు, రేపు కూడా కలుస్తారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు రేవంత్ ఢిల్లీలోనే ఉంటారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా కలుస్తారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కలుస్తారని సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రిగా
రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా వివరించి ముఖ్యంగా నిధులను ఎక్కువ తీసుకురావడానికి రేవంత్ ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. హైకమాండ్ తో జరిగే సమావేశంలో మాత్రం ప్రధానంగా లోక్సభ సీట్లకు సంబంధించి లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్స్ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తుంది. రామకృష్ణ, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా, నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అయితే మంత్రివర్గ విస్తరణకి సంబంధించి నాకు తెలిసి మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండకపోవచ్చని అనిపిస్తుంది. ఎందుకంటే హైకమాండ్ కూడా ఈ పరిస్థితిలో కూడా ఈ లోక్సభ ఎలక్షన్స్ కు ముందు మంత్రివర్గ విస్తరణ జరగకపోవచ్చు. లోక్సభ ఎన్నికలకి హార్డ్లీ ఇంకా 3 నెలలే ఉన్నాయి. మార్చిలో ఫిబ్రవరిలో వచ్చేసింది. మార్చిలో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తే మంచిదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సూచనలు రేవంత్ కి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ముఖ్యంగా 6 బర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వీటి మీద కొంత చర్చ అయితే హైకమాండ్ దగ్గర జరుగుతుంది. హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. లోక్సభ ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేల చేరికలు ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కానీ అలాగే మంత్రివర్గ విస్తరణ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కానీ ఎన్నిక అయినప్పటికైతే టోటల్ గా ఈ లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి హైకమాండ్ కానీ రేవంత్ కానీ వీటిని టచ్ చేయడం చెప్పేసి రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం పోలింది. రైట్ రామకృష్ణ, కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లబోతున్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు సాయంత్రం 4 గంటలకు కలవబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రధానితో రేవంత్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారైంది. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లిన తర్వాత పలువురు కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నామినేటెడ్ పదవుల గురించి అలాగే రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు, తెలంగాణకు సంబంధించిన వ్యూహ ప్రతివ్యూహాల గురించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటి ఒక నిర్ణయం ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల గురించి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విషయాలపై ప్రధాని మోదీతో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా మాట్లాడబోతున్నారు.